హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. బిగ్ బాస్ హంగామా అయితే షురూ అయిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అఫీషియల్లీ లాంచ్ చేసారు. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు సెప్టెంబర్ 1 నుంచి ఈవినింగ్ 7 PM నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అఫీషియల్గా లాంచ్ చేసారు కాబట్టి మరి అఫీషియల్గా అయితే లాంచ్ చేసారు. మరి కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అనుకుంటారు, ఏమనుకుంటారు? నేను ఇప్పుడు ఒక 20 నేమ్స్ చెప్తా. అందులోకి వెళ్ళి 15 మెంబర్స్ అయితే రాసి పెట్టుకోండి. పక్క వస్తారు. 99.99% అని చెప్తా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అవ్వచ్చు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసిన ఛాన్స్లు ఇప్పుడు రావచ్చు. వాళ్ళ ఆ ఛాన్సెస్ కోసం ఈ ఛాన్స్ వదులుకోవచ్చు. లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయితే ఏం చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ అయితే మీకు చెప్తా. ఫస్ట్ వచ్చేసి రితు చౌదరి. ఈమె సీజన్ ఇట్లా స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచి విన్న పేరే. రితు చౌదరి అయితే 99.99% కన్ఫర్మ్ అనుకోండి. దాని తర్వాత కొత్తగా వినిపించిన పేర్లు చెప్తా. యాక్టర్ నిఖిల్, ఈయన సీరియల్ యాక్టర్, లీడ్ రోల్ కూడా చేస్తాడు. మంచిగా రెబల్గా కనిపిస్తాడు మనిషి. మరి చూద్దాం హౌస్లో వచ్చినాక ఎట్లుంటుంది. దాని తర్వాత అభిరామ్ వర్మ, ఈయన రాహు మూవీలో హీరో. నేను ఇప్పటివరకు ఈ నేమ్ చెప్పలేదు అనుకుంటా. సో ఈయనైతే 100% అని చెప్పాను, కానీ 99.99% నేను చెప్పే ప్రతి ఒక్క పేరు మీరు ఆ రోజు స్టేజ్ మీద కంపల్సరీ చూస్తారు. సో ఈయనైతే మ్యాక్స్ వచ్చే హై ఛాన్సెస్ ఉన్నాయి ఈయన రావడానికి. దాని తర్వాత ఆదిత్య ఓం, ఈయన లాయర్ మూవీలో హీరో. అండ్ ఈయన చాలా ఫిట్గా ఉంటాడు. టాస్క్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆడతాడని నాకు అనిపిస్తుంది. చూసిన గిడంగా ఈయన రెబల్ టైప్లో కొడతాడు. చూద్దాం మరి ఈయన ఏ విధంగా ఆడతాడు, ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాడు మనలో చూద్దాం. బట్ ఈసారి వచ్చిన కంటెస్టెంట్లు నేమ్స్ విన్నా, వాళ్ళ గురించి తెలుసుకున్న సూపర్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి అనిపించింది. కంటెస్టెంట్ని ఇంత మంచిగా సెలెక్ట్ చేసి లాస్ట్కి వచ్చేసరికి బిస్కెట్ చేస్తారా ఏందో తెలియదు. నేను ఏ అప్డేట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా. అప్డేట్లు మొత్తం చిన్న అప్డేట్లు ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, అక్కడ అప్డేట్స్ తెలుసుకోండి. దాని తర్వాత అంజలి పవన్ గారు, ఈమె చాలా రెబల్, చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు మనిషి. మరి ఈమెనైతే వైల్డ్ కార్డ్ అంటారంట. లాస్ట్ ఇయరే వైల్డ్ కార్డ్ అని చెప్పేసి ఆమె రానియకుండా పోయింది. మొక్క బ్యాచ్ అనుకుంటా. ఆమె వద్దు, ఉన్నప్పుడే ఇంకా నెగిటివ్ అవుతా అని చెప్పేసి ఆమె రాకుండా ఉండిపోయింది అంజలి పవన్ గారు. సో ఈసారి వైల్డ్ కార్డ్ అంటున్నారంట. సో అట్లా కాకుండా ముందు పంపేయండి. ముందు పంపిస్తే కొంచెం అని అనిపిస్తుంది. ప్రతి సీజన్లో అమ్మాయిలు లైన్ కట్టి వరుస కట్టి పోతూ ఉంటారు, ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ మాత్రం ఈ సీజన్లో రానియకండి ప్లీజ్. సో అందుకే మంచి కంటెస్టెంట్ ముందు స్టార్టింగ్లోనే పంపిస్తే ది బెస్ట్, ది బెటర్, అంత మంచిదని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత యాష్మి గౌడ, ఈమె సీరియల్ యాక్ట్రెస్, చాలా అందంగా ఉంటారు. చూడాలి మరి ఈమె ఎక్స్పోజ్ చేస్తా లేకపోతే ఎంటర్టైన్ చేస్తా, వెయిట్ అండ్ సీ. దాని తర్వాత సింగర్ సాకేత్, ఆల్మోస్ట్ కన్ఫర్మే అనుకోండి. సింగర్ సాకేత్ వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఈయన సింగింగ్ పర్ఫార్మెన్స్తోనే వస్తాడు. చాలా అంటే ఇతను కూడా ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, చాలా జోయల్గా ఉంటాడు, పంచులు గిడంగా ఫట చేస్తుంటాడు. సో చూద్దాం. సింగర్ సాకేత్ వస్తే ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది. సింగింగ్లో కానీ కామెడీ టైమింగ్లో పంచలేయడం కానీ మస్తు ఉంటుంది. సో ఇతను వస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్ అవుతామని నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంకా కొత్తగా వినిపిస్తున్న పేరు బిజవాడ బేబక్కట. ఈ ఇన్స్టాగ్రామ్లో నేను 2-3 రీల్స్ చూసినా. అది ఇక కొంచెం ఫన్నీగానే ఉన్నాయి. సో చూడాలి ఆమె ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తుందేమో. ఈ మాత్రం రికమెండేషన్ అంటే రికమెండేషన్ ఎట్లా అంటే, సీజన్ 5లో సన్నీ ఉంది కదా, సన్నీ సీజన్ 6లో ఎవరిని, రాజ్ని రికమెండేషన్ చూసినా. అట్లా రికమెండేషన్లో వచ్చిందంట బిజవాడ బీబక్క. సో చూడాలి మరి ఈమె ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తాం. దాని తర్వాత సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్, ఇతను వస్తే సీరియల్స్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ కంబ్యాక్ ఉంటుంది. సో వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ అంటున్నారు. మరి చూడాలి మరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ చూసుకొని వస్తారు. సో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నా ఫీలింగ్. దాని తర్వాత యాంకర్ సౌమ్యారావు, అంటే జబర్దస్త్ కొన్ని రోజులు యాంకర్ చేసింది. దాని తర్వాత కిర్రాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్లో కూడా ఈమె ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంది. చూడండి వాళ్ళు ఉంటే చూడండి, పర్లేదు. అందమా లేకపోతే అసలు అంటే కొట్లాడతారా, ఎట్లుంటారో చూద్దాం. సో ఈమె గురించి అయితే నాకు అంత తెలియదు. బట్ సౌమ్యరావు అయితే వస్తున్నారు. దాని తర్వాత అభయ్ నవీన్ అనుకుంటా పేరు, అభయ్ నవీన్. పెళ్లి చూపుల మూవీలో ప్రియదర్శితో పాటు ఇంకో అతను ఉంటాడుగా అభయ్ నవీన్. ఇతను వచ్చే ఛాన్సెస్ వెరీ హై. సో వస్తే మాత్రం బాగానే ఉంటుంది. తెలంగాణ స్లాగ్లో ఎక్కువ ఇచ్చి పడేస్తుంటాడు. వస్తే బాగుంటుంది. ప్రియదర్శి అండ్ ఈయన ఉండు కదా అర్జున్ రెడ్డిలో హీరో ఫ్రెండ్గా ఉంటాడు, పేరు గుర్తురాలి కరెక్ట్ టైం. సో అట్లా తెలంగాణ స్లాగ్లో ఇచ్చి పడేస్తుంటాడు. దాని తర్వాత కిర్రాక్ సీత, బేబీ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఏమో గుర్తుంటుంది. విలన్, బేబీ మూవీలో లేడీ విలన్, అర్థమైందా? హీరోయిన్ మొత్తం పక్కదారులు పట్టించే విలన్ కిర్రాక్ సీత. ఈమె 7 Artsలో కూడా వర్క్ చేసింది అనుకుంటా. సో కిర్రాక్ సీత ఆల్మోస్ట్ కన్ఫర్మ్, వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దాని తర్వాత ఆలీ తమ్ముడు ఆలీ కయ్యం. సో ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ అంటున్నారు. మరి ఇప్పుడైనా హౌస్లో ఎట్లుంటాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడో చూద్దాం. సో పాజిటివ్ అవుద్దా నెగిటివ్ అవుద్దా తెలీదు.
నేను ఇందాక బిజవాడ బేబక్ అన్న చూసిన ఏదైనా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. సో మరి అవి నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. మరి ఆమె ఏ విధంగా అవుతుందో చూద్దాం. సో నాకు సడన్గా గుర్తొచ్చింది చెప్పిన. దాని తర్వాత జబర్దస్త్ పవిత్ర ఈమె గిడంగా వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ హై. జబర్దస్త్ నుంచి నరేష్ అన్నారు, ఇంకా కిరాక్ ఆర్పి అన్నారు. బట్ జబర్దస్త్ పవిత్ర అయితే మ్యాక్స్ అయితే వచ్చే ఛాన్స్ ఆర్ వెరీ 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 హై. దాని తర్వాత నైనికా డాన్సర్ కమ్ ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటుంది. మూవీస్లో ఆఫర్స్ కూడా వస్తున్నాయి. బట్ లీడ్ రోల్ వస్తేనే చేస్తానే ఆగిపోయింది. మరి బిగ్ బాస్ వల్ల తన అదృష్టాన్ని చెక్ చేసుకుంటుందో మరేమో తెలియదు. డీలో అయితే మంచి కంటెస్టెంట్ ఉండే. సో మరి నైనికా డాన్సర్ కేటగిరీలో వస్తా రాదా తెలియదు. కాదు, మ్యాక్స్ వచ్చే ఛాన్సర్ వేరే కన్ఫర్మ్డ్ అనుకోండి. మ్యాక్స్ వచ్చే ఛాన్సెస్ వేరే అయ్యి మరి ఏమో అప్పటి నుంచి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వినిపిస్తున్న పేర్లలో రీతు చౌదరితో పాటు యాక్ట్రెస్ సనా, సీనియర్ యాక్టర్స్ అన్న. మరి ఈమెకి ఇప్పటివరకు ఇంటర్వ్యూ అవ్వలేదని కొంతమంది అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా, ఈమెకి ఇప్పటివరకు ఇంటర్వ్యూ అవ్వలేదు, నా అగ్రిమెంట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, కానీ కన్ఫర్మ్ పెడుతున్నారు. బట్ మ్యాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మరి లాస్ట్ మూమెంట్లో ఏమైందో తెలీదు. దాని తర్వాత యాదమ్మరాజుని హోల్డ్లో పెట్టిరు. యాదమ్మరాజు మ్యాక్స్ వస్తుండొచ్చు. ఇట్ మేబీ వస్తే డైరెక్ట్ కంటెస్టెంట్గా వస్తారు, లేదు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తారు. దాని తర్వాత హారిక అండ్ ఏక్నాథ్లో ఒకరు వస్తారంటాం కదా. మరి ఇప్పుడు డౌట్ఫుల్ ఉన్న నేమ్స్ సనా గారు ఒకటి, హారిక ఏక్నాథ్లో ఒకరు, ఇంకోటి ప్రేరణ కబంబం ఆమె, ఇంకోరు సహారా కృష్ణన్. ప్రేరణ కబంబం సహారా కృష్ణన్ ఈమె మిస్ ఆంధ్ర 18 అనుకుంటా, మిస్ ఆంధ్ర 2018లో ఈమె పార్టిసిపేట్ చేశారు. సో విన్నర్. సో ఈమె లేదా తేజస్వి గౌడ, వీళ్ళ పేర్లు డౌట్గా ఉన్నాయి. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 2021 మెంబర్స్లో పక్క 15 మెంబర్స్ వస్తారు, రాసి పెట్టుకోరి. బట్ ఈ తేజస్వి గౌడ గారికి అయితే రెమ్యునరేషన్ ఇష్యూ వస్తుంది అనుకుంటున్నా. నేనైతే మ్యాక్సిమం రావాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి సీజన్లో అమ్మాయిలు ఎక్కువ పోతుర్రు. సో ఈసారి టాప్ 5లో మినిమం 2 కొన్ని 3 అమ్మాయిలని ఉండాలని నేను అనుకుంటున్నా. టాప్ 5 కాదు, విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలని సెలెక్ట్ చేయాలి బిగ్ బాస్ టీం వాళ్ళనేది నా ఉద్దేశం. ఇప్పుడు బిందు మాధవ్ అయింది కదా. సో ఆ విధంగా ఒక బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్లలో ఒక ఆమె, అంటే మెయిన్ సీజన్స్లో ఒక ఆమె లేడీ విన్నర్ అవ్వాలని బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తుంది. సో తేజస్వి గౌడ వస్తే మాత్రం చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా డిబేట్ చేసుకోగలరు. ఎందుకంటే అమర్దీప్ బయట ఎంత నెగిటివ్ అవుతున్నా అన్నిటినీ ఓర్చుకొని అన్నిటినీ ఏమంటారు నిలదొక్కొని చాలా స్ట్రాంగ్ పర్సన్. తేజస్వి గారు వస్తే మ్యాక్స్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే రెమ్యునరేషన్లో అమర్దీప్ కొద్ది కూడా డబల్ అడుగుతుందంట. ఆ ఒక్క విషయంలో ఆగిపోయింది, లేకపోతే ఎప్పుడు సైన్ అయ్యి ఏమంటారు కన్ఫర్మ్ కంటెస్టెంట్ అంటుండే. బట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వస్తే చాలా బాగుంటుంది. ఇంకా తనకినే సీరియల్స్ ఉన్నాయంటే ఆఫర్ వస్తున్నాయంట. మెయిన్ లేడు మన తెలుగుని కాదు, వేరే లాంగ్వేజ్లో కూడా ఆఫర్స్ వస్తున్నాయంట. ఆఫర్ ఇచ్చినా లేకపోతే లేదు, ఇస్తే వస్తా లేకపోతే లేదన్నట్టు ఆమె ఉన్నారంట. చూద్దాం మరి. ఇప్పుడు చెప్పిన వాళ్ళలో మీకెవరు రావాలని మీకుంది పర్సనల్గా. సో మీకెవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అవుతారు అనిపిస్తుంది, టాస్క్లో ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది, ఎవరు మంచిగా ఉంటారు హౌస్లో అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో తెలిపండి. సో కొత్త చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అప్డేట్లు రెగ్యులర్గా ఉంటాయి. సో 25th తర్వాత మొత్తం డ్యామ్ షూర్ వీళ్ళే వస్తారు, 100-200% వీళ్ళు వస్తారనేది 25th అంటే 26th రోజు నేను వీడియో చేసి పెడతా. ఈరోజు 22nd. సో ఇంకా 3 రోజులు ఆగండి. ఇంకా కన్ఫర్మ్డ్ హౌస్లో వీళ్ళు పక్కా ఉంటారు బై. ఇప్పుడు ఇన్ని దాంట్లో అయితే ఉంటారు, మ్యాక్స్ 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కాకుండా ఇంకా 6 మెంబర్స్ వరకు ఉన్నారా, వాళ్ళు కన్ఫర్మ్ వీళ్ళు ఉంటారు బై అని చెప్పేస్తా. సో ఇక రేపు ఎల్లుండి అంటే మంగళవారం నుంచి 1 day to go, 2 days to go, 3 days to go నాగరే సార్ ప్రోమోలు ఇవ్వడానికి వస్తుంటాయి. సో డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యే వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి, ఏవి షూట్లు అయ్యే వాళ్ళు ఏవి షూట్ అవుతుంటాయి. ఏవి షూట్ డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యేటోళ్ళు మ్యాక్స్ కన్ఫర్మ్ వస్తుంటారని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ పేర్లు మాత్రం మళ్ళీ ఒకటి ఫైనల్ లిస్ట్, అది ఇక కంటెస్టెంట్ లిస్ట్ అనేది ఇంకోటి thumbnail ఉండదు, ఇంకోటి పెట్టను, అదే లాస్ట్. దీని తర్వాత వచ్చేది అదే లాస్ట్. సో మీకోసం అప్డేట్లు చెప్తూనే ఉంటా. చిన్న అప్డేట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, టచ్ చేసి అక్కడ క్లిక్ చేసి పోయి అక్కడ ఫాలో అయ్యండి. ఎందుకంటే చిన్న అప్డేట్ల కోసం వీడియో చేయలేం కదా. సో అందుకే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సో కొత్త చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.